ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు వచ్చేసారా? మాగుంట కుటుంబం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు నేతలు ఒంగోలు పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే సీనియర్ మాగుంట ప్రకటించారు. 2019లో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ ఇలాగే 2024 ఎన్నికల్లోనూ తన వారసుని ప్రకటించారు మాగుంట. వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు సీనియర్ మాగుంట. మరి ఈసారైనా ఆయన వారసుడు జూనియర్ మాగుంట పొలిటికల్ అరంగేట్రానికి తెరలేస్తుందా? టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ సీనియర్ మాగుంట ఇంత ఎర్లీగా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణమేంటి? తండ్రి ఆరాటం, తనయుడి పొలిటికల్ అరంగేట్రం. గతంలో వైసీపీ తరఫున ప్రయత్నించి విఫలం. ఈసారి టీడీపీ నుంచి దిగాలని ఉబలాటం. తండ్రి కొడుకు ఓ ఎంపీ సీటు. ఇక నుంచి తాను సేవా కార్యక్రమాలకే పరిమితమవుతానని, రాజకీయాల్లో తన వారసుని దీవించాలంటూ ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టేశారట ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఎన్నికలకు మరో 3 ఏళ్లు సమయం ఉండగానే తన రాజకీయ వారసుడి ఎంట్రీపై మాగుంట ఎందుకు తొందరపడుతున్నారు? వారసుడి విషయంలో ఎందుకంత ఆరాటపడుతున్నారు అంటే దానికో కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తన తనయుడి అరంగేట్రానికి పనికొస్తుందని సీనియర్ మాగుంట లెక్కలు వేసుకుంటున్నట్టు టాక్. తొలిసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న జూనియర్ మాగుంటకు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల కాంబినేషన్లతో బలమైన పునాది ఏర్పడుతుందని మాగుంట కుటుంబం భావిస్తుందట. ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీకి కంచుకోటగా చెబుతారు. ఆ లోక్సభ స్థానంలో 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరేశారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టి ఆయన చరిత్రను తిరగరాశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి 2014లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో 15,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్లమెంట్ స్థానంలో ఈ మెజారిటీ అంత పెద్దదేం కాదంటారు. 2019లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి 2 లక్షల మెజారిటీతో మాగుంట గెలుపొందారు. దీంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట కుటుంబానికి సొంత బలం ఉన్నట్టే అని చెబుతారు. ఇక 2024లో వైసీపీ టికెట్ దక్కకున్నా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి మాగుంట గెలుపొందారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండా ఎగిరేసేందుకు తన శాయశక్తులా పోరాడారాయన. పార్లమెంటు పరిధిలో తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు టీడీపీ వెన్నుదన్ను కూడా కలిసి వస్తుందని భావించిన మాగుంట అంచనా తప్పలేదు. అంతేకాకుండా 3 పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం కూడా ఆయనకు మరింత బలం చేకూర్చింది. వైసీపీ అధినేత జగన్ అనుంగు అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇలా 3 పార్టీల నుంచి గెలుపొందిన ఏకైక ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వచ్చేసారి తన సొంత బలానికి కూటమి బలం తోడవుతుందని, పునర్విభజన కలిసి వస్తుందని ఇలా రకరకాల ఈక్వేషన్లు నమ్ముకుని 2029లో తన రాజకీయ వారసుణ్ణి ఒంగోలు ఎంపీ బరిలో దించేందుకు ఎంపీ మాగుంట ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం మొదటి నుంచి టీడీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత 4 సార్లు వరుసగా టీడీపీ ఓడిపోయింది. మళ్లీ 15 ఏళ్లకు 1999లో టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. 25 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇక్కడి నుంచి టీడీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. ఈ 25 ఏళ్ల కాలంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థి మరోసారి పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థిని బరిలో దించడం సైకిల్ పార్టీకి తప్పనిసరైంది. 2024, 2009, 2014, 2019లో కొత్త వ్యక్తులే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొన్నటి వరకు టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. ఆ స్థానాన్ని మాగుంట ఫిలప్ చేశారు. గత 35 ఏళ్లుగా ఒంగోలు అడ్డాగా మాగుంట కుటుంబం రాజకీయం చేస్తోంది. 1991 నుంచి ఇప్పటి వరకు మాగుంట కుటుంబం నుంచి 3 నేతలు పోటీ చేశారు. 9 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి ఎమ్మెల్సీగా పోటీ చేశారు.
ఒంగోలు పార్లమెంట్ స్థానంలో 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలుపొందారు. 5 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైసీపీ, మరోసారి టీడీపీ నుంచి గెలుపొందారు. ఏ విధంగా చూసుకున్నా ఒంగోలు పార్లమెంట్ స్థానంలో మాగుంట కుటుంబం ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఒంగోలు నుంచి తన తనయుడు రాఘవరెడ్డిని రంగంలోకి దింపేందుకు సీనియర్ మాగుంట చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్, బెయిల్ పై విడుదల వంటి కారణాలతో అతగాడి అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం అంత సుముఖత వ్యక్తం చేయలేదట. ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో సీనియర్ మాగుంటతో సమావేశమైన టీడీపీ సుప్రీమో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో రాఘవరెడ్డికి అవకాశం ఇద్దామని సూచించారట. అందుకని ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా వచ్చే ఎన్నికల్లో తన వారసుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగుంట ప్రకటించినట్టు భావిస్తున్నారు. గత ఏడాది తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ కుమారుడు మాగుంట రాఘవారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. గత ఎన్నికల్లో రాఘవరెడ్డి పోటీ చేయాల్సింది, కానీ చంద్రబాబు నిర్ణయం మేరకు తానే పోటీ చేస్తారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మాగుంట కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. దీంతో జూనియర్ మాగుంట రూపంలో వారసత్వ రాజకీయాలకు తెరలేచింది. 2024లో మిస్ అయిన సీటు 2029లో దక్కుతుందన్న ఆశాభావంతో మాగుంట రాఘవారెడ్డి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారట. మరి 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆ సీనియర్ నేతకు కొత్త నియోజకవర్గం కలిసి రావడం లేదట. సీఎం రేవంత్ రెడ్డి కోసం తన సొంత నియోజకవర్గాన్ని త్యాగం చేసి వలస వెళ్లిన ఆ నేత అక్కడ ఆగం అవుతున్నారని టాక్. 3 ఏళ్లుగా కష్టపడి క్యాడర్ని తయారు చేసుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్న ఆ లీడర్ కు కొత్త ఈక్వేషన్లు బ్రేకులు వేస్తున్నాయంటున్నారు. కొత్త నియోజకవర్గ కాంగ్రెస్ లో రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు చికాకు తెప్పిస్తున్నాయని సమాచారం. దీంతో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారట. పాత నియోజకవర్గ పార్టీలో పేరుకుపోయిన బూజును దులిపి కొత్తగా గృహప్రవేశం చేసేందుకు రెడీ అవుతుంటారట సదరు నేత. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం? కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటే కామారెడ్డి అని ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది. అప్పట్లో కేసీఆర్ పై పోటీ చేసేందుకు కామారెడ్డి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. దీంతో తన ఇలాకాని షబ్బీర్ అలీ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకు మెండుగా ఉన్న నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అర్బన్ లో అధికంగా ఉన్న మైనారిటీ ఓట్లను ఆకర్షించాలంటే షబ్బీర్ అలీతోనే సాధ్యమని భావించింది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాకుండా అప్పట్లో అక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ ని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ కి వేరే ఆప్షన్ కనిపించలేదంటారు. దీంతో ఎలాగోలా షబ్బీర్ అలీని ఒప్పించి నిజామాబాద్ అర్బన్ కి పంపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో షబ్బీర్ అలీకి నిజామాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయినా ఈ సీనియర్ నేత గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడ్డాయంటారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు సాధించి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందగా 59,853 ఓట్లు సాధించి షబ్బీర్ అలీ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 15,000 పైచులకు ఓట్ల తేడాతో ఓటమి చెందిన 32.47% ఓట్లు సాధించగలిగారు. గత ఎన్నికలప్పుడు ప్రచారానికి పెద్దగా సమయం లేకపోయినా నిజామాబాద్ అర్బన్ లో భారీగానే ఓట్లు సంపాదించగలిగారు షబ్బీర్. ఇక రాబోయే ఎన్నికల్లో అర్బన్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో హడావుడి చేశారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారునిగా తన వంతు కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలవాలన్న కసితో పనిచేశారు. కానీ అర్బన్ కాంగ్రెస్ లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్లు షబ్బీర్ స్పీడ్ కి బ్రేక్లెసాయంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ పై కర్చీఫ్ వేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అర్బన్ నియోజకవర్గంలో మహేష్ గౌడ్ స్పీడ్ పెంచారని సమాచారం. తాజా రాజకీయ పరిణామాలతో మళ్లీ తన పాత నియోజకవర్గం కామారెడ్డి వైపు షబ్బీర్ అలీ అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూప్ వార్ కి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ ఆదేశించింది. దీంతో షబ్బీర్ రిటర్న్ జర్నీ షురూ అయిందని ఆయన బ్యాక్ టు కామారెడ్డి అంటున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ లో జాతీయ స్థాయి మైనారిటీ నేతగా షబ్బీర్ అలీ గుర్తింపుంది. ఆయన రాజకీయ ప్రస్థానం కామారెడ్డి నుంచి మొదలైంది. 1989లో మొదటిసారి కామారెడ్డి నుంచి గెలుపొందిన షబ్బీర్ అప్పటి కాంగ్రెస్ సర్కార్లో మంత్రిగా పనిచేశారు.
ఇక 2004లో కూడా కామారెడ్డి నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తిరిగి తన పాత నియోజకవర్గం కామారెడ్డిపై ఆయన దృష్టి సారించారని చెప్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా పావులు కదిపారు. ఇక కామారెడ్డి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చొరవ తీసుకుంటున్నారు. అక్కడి పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. కామారెడ్డిలో వరుస పెట్టి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన మీటింగ్ కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మరి పాత నియోజకవర్గంలో కొత్తగా పాగా వేయడానికి షబ్బీర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. అన్ని పొలిటికల్ ఫ్యామిలీలకి ఓన్లీ 1 టికెట్, కానీ ఆ రాజకీయ కుటుంబానికి మాత్రం 1+1 టికెట్లు కావాలట. ఎందుకంటే పొలిటికల్ బ్రాండ్ వాల్యూ అట. బ్రాండ్కి తగ్గట్టే ప్రతి ఎన్నికల్లోనూ ఆ కుటుంబం నుంచి 2 ఎన్నికల బరిలో దిగేవాళ్ళు. పార్టీ ఏదైనా సరే పోటీలో మాత్రం 2 ఉండాల్సిందే అంటున్నారు వాళ్ళు. ఒకరు వద్దు, 2 అయితేనే ముద్దు అనేది వాళ్ళ పాలసీనో పొలిటికల్ ఫిలాసఫీనో కానీ ఇంతకాలం అది కొనసాగింది. అయితే గత ఎన్నికల్లోనే 1 ఫ్యామిలీ 1 టికెట్ నినాదం తీసుకొచ్చిన టీడీపీ అదే విధానాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేసింది. దీంతో ఆ పొలిటికల్ ఫ్యామిలీ డబుల్ స్ట్రాటజీకి ట్రబుల్ షురువైంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఆ పొలిటికల్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరు తప్పదా, లేదంటే 2 టికెట్ల కోసం వాళ్ళు పోరుబాట పడతారా అనేది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ ఏదా పొలిటికల్ ఫ్యామిలీ? రాయలసీమలో భూమా కుటుంబం అంటే తెలియని వాళ్ళుండరు. దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబీకులు ఎందరో అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయన భార్య దివంగత శోభా నాగిరెడ్డి, ఆమె బావ దివంగత భూమా శేఖర్ రెడ్డి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఇక శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె అన్న ఎస్వి మోహన్ రెడ్డి, కూతురు భూమా అఖిలప్రియ, బావ కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి, ఇలా ఎందరో ఎమ్మెల్యేలుగా గెలిచిన పొలిటికల్ ఫ్యామిలీ అది. తండ్రి సుబ్బారెడ్డి, కూతురు శోభ, అల్లుడు భూమా నాగిరెడ్డిలు ఒకేసారి చట్టసభల్లో తమ ఫ్యామిలీ బ్రాండ్ మెరుపులు మెరిపించారంటారు. ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా 2 లేదా 3 ఆ కుటుంబం నుంచే బరిలోకి దిగేవాళ్ళు. ఇప్పుడు కూడా 2 టికెట్ల ఒరబడి కొనసాగిస్తామంటోంది భూమా ఫ్యామిలీ. కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం ఒకరికి మించి టికెట్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేసింది. చెప్పడమే కాదు, గత ఎన్నికల నుంచే 1 ఫ్యామిలీ 1 టికెట్ పాలసీని అమల్లోకి తెచ్చింది. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భూమా అఖిలప్రియ గెలుపొందారు. అయితే రాబోయే ఎన్నికల్లో తాము కూడా పోటీలో ఉంటామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డి, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇక నుంచి ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము రాజకీయం చేస్తామని జగత్ బహిరంగంగానే కామెంట్ చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోందని సమాచారం. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని పొలిటికల్ ఫ్యామిలీలకు 1 టికెట్ విధానాన్ని అమలు చేసింది టీడీపీ అధిష్టానం. భూమా కుటుంబంతో పాటు కోట్ల, కేఈ కుటుంబాలకు కూడా ఇదే ఫార్ములాని అప్లై చేసింది. ఆయా కుటుంబాలకు ఒకే టికెట్ కేటాయించింది. డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబులు గెలుపొందారు. అలాంటప్పుడు తమ కుటుంబానికి మాత్రం 2 టికెట్లు వస్తాయని భూమా ఫ్యామిలీ ఎలా ఆశిస్తోందంటూ కర్నూలు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియ, ఆమె తమ్ముడు జగత్, కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పెద్ద చర్చగా మారిందంటున్నారు. దివంగత భూమా నాగిరెడ్డి వారసుడిగా ఆయన కొడుకు జగత్ రంగంలోకి దిగుతారని అందరూ భావిస్తున్నారు. గత ఎన్నికలోనే జగత్ పోటీ చేయాలనుకున్నారని, అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదని అంటోంది భూమా కుటుంబం. మరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలి. దానికోసం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలి. మరి పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది? ఒకరికేనా లేక 2కా? ఒకరికిస్తే మిగతా 2 పరిస్థితి ఏంటి? నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయం చేస్తామని భూమా జగత్ చెప్పడం దేనికి సంకేతం? 2 టికెట్లు దక్కకపోతే భూమా కుటుంబంలోనే ఆధిపత్య పోరు షురు అవుతుందా? లేకుంటే 1+1 టికెట్ల కోసం ఆ ఫ్యామిలీ పోరుబాట పడుతుందా? ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలంటున్నాయి కర్నూలు పొలిటికల్ సర్కిల్స్.
ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల వర్గపోరు ఆ మంత్రికి చిక్కులు తెచ్చిపెడుతోందట. పాత కొత్త నేతల మధ్య పదవుల పంపకాలు పరేషాన్ చేస్తుంటే అది చాలదన్నట్లు ఇసుక లొల్లి మంత్రి గారికి తలబొప్పి కట్టిస్తోందని లోకల్ టాక్. నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా చేస్తే తాట తీస్తా అని ఆ మంత్రి హెచ్చరించినా ఆయన అనుచర వర్గం డోంట్ కేర్ అంటోందని సమాచారం. అధికార పార్టీలోని ఓ వర్గం అక్రమంగా ఇసుక రవాణా చేయడమే పనిగా పెట్టుకుందంటున్నారు. వాళ్ళని మరో వర్గం అడ్డుకోవడంతో అది రచ్చకి దారితీస్తోందని చెప్తున్నారు. ఇంతకీ ఆ చోటా మోటా లీడర్లు ఎవరు? ఎవరా మంత్రి? ఏదా నియోజకవర్గం? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇలాఖా. ఈ నియోజకవర్గంలో జైపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మ్యాటర్ పై కాంగ్రెస్ లోని పాత కొత్త నేతల మధ్య జోరుగా పోరు సాగుతోందని చెప్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతో ఇసుక రవాణా మ్యాటర్ బయటపడి రచ్చరేపుతోంది అంటున్నారు. గరుడ శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఆయన శాఖ పరిధిలోనే ఉన్న ఇసుక తవ్వకాలు అక్రమ తరలింపుకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. గతంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తన ఇలాకాలో మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు, అందులోనూ ఆయన అనుచర వర్గమైన ద్వితీయ శ్రేణి నేతలే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయంటున్నారు. జైపూర్ మండలంలో వెలుగు చూసిన ఇసుక తరలింపు వ్యవహారమే దానికి కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగానే జైపూర్ మండలంలోని వేలాల క్వారీ నుంచి వెళ్తున్న 15 ఇసుక లారీలని కాంగ్రెస్ కి చెందిన కొందరు నేతలు అడ్డుకున్నారని చెప్తున్నారు. నిబంధనలకి విరుద్ధంగా అధిక లోడ్తో ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. లారీలను అడ్డుకోవడమే కాదు, పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రచ్చరాజుకుంది. విషయం తెలుసుకున్న మైనింగ్ అధికారులు రంగంలోకి దిగడం, విచారణ చేపట్టడం, ఆ లారీల్లో తరలిస్తున్న ఇసుక సక్రమమే అంటూ తేల్చడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే అవి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీలని ఒక వర్గం చెప్తుంటే అంతా సక్రమమేనంటూ కాంగ్రెస్ లో ఇంకొక వర్గం గొడవలకు దిగాయి. చెన్నూరులో 6కు పైగా ఇసుక క్వారీలుండగా వేలాల దగ్గర ఉన్న 2 ఇసుక క్వారీల మ్యాటర్లోనే అధికార పార్టీకి చెందిన పాత కొత్త నేతల మధ్య లొల్లి షురు అయిందంటున్నారు. ఆ 2 క్వారీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించగా, రెండో క్వారీలోని ఇసుకను ఎస్టీపీపీ కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయించారు. ఈ రెండో క్వారీ నుంచి ఇసుక తరలింపుకు సంబంధించి మండలంలోని అధికార పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. తమ వర్గానికే సహకరించాలంటూ 2 వర్గాల నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. ఇది కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది అంటున్నారు. స్థానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకున్న కొందరు లోకల్ కాంగ్రెస్ లీడర్లు వందల లారీల్లో ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరగట్లేదని, కొందరు కావాలనే రచ్చ చేస్తున్నారని, దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నట్లుగా సమాచారం. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సొంత పార్టీ నేతలైనా కూడా వదిలేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారంట మంత్రి వివేక్. అయితే చెన్నూరులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలన్నీ పాత కొత్త కాంగ్రెస్ నేతల వర్గపోరుతో బయటపడుతున్నాయని, మంత్రిని సొంత పార్టీ నేతలే ఇరకాటంలో పెడుతున్నారన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోందట. సొంత పార్టీ నేతల దందాలకు మంత్రి ఎలా చెక్ పెడతారో, తన పేరుని బదనాం చేస్తున్న చోటా మోటా లీడర్లకు ఎలా కళ్లెం వేస్తారో చూడాలంటున్నారు లోకల్ పొలిటికల్ సర్కిల్స్. ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా కొన్నేళ్లుగా సాగుతున్న వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందట. ఎమ్మెల్యే లక్ష్యంగా యుద్ధం ప్రకటించారట ఆ మాజీ ఎమ్మెల్యే. గతంలో నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ పనులపై దృష్టి పెట్టారని టాక్. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి అసలు విషయాన్ని రాబట్టి ఎమ్మెల్యేపై సమరమే అంటూ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయనకి తాజా ఎమ్మెల్యేతో ఉన్న పంచాయతీ ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ ర్యాంపులు, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష నేతలు ఓ అండర్స్టాండింగ్ తో ముందుకు సాగుతున్నారట. అధికార పార్టీ నేతలకు 70 నుంచి 80% వాటా వస్తే ప్రతిపక్ష నేతలకు 30 నుంచి 20% ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. అందుకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా 16వ నెంబర్ జాతీయ రహదారి గుండా రాజమార్గంలో సాగిపోతుందని టాక్. పర్వత శిఖరాలను తలపించేలా ఇసుక ఓవర్లోడ్ తో లారీలు తరలి వెళ్తున్నా అడ్డుకునే అధికారే కనిపించడం లేదంటున్నారు. అయితే పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం నేతల మధ్య నో అండర్స్టాండింగ్ అంటున్నారు. స్వపక్షం విపక్షం 2 అధికార టీడీపీలోనే ఉన్నాయంటున్నారు.
వాస్తవానికి ప్రతిపక్షం కన్నా స్వపక్షంలోని విపక్షమే రెండాకులు ఎక్కువగా పనిచేస్తుందట. నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి మధ్య ఉన్న వైరం బహిరంగ రహస్యమే అంటారు. ఈ ఇద్దరు నేతలు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కలమటను కాదని కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మామిడి గోవిందరావు అలియాస్ ఎంజీఆర్ కు టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దానిపై కలమట భగ్గుమంటే ఆయనను ఎలాగోలా కూల్చేసింది అధిష్టానం. ఎన్నికల్లో ఎంజీఆర్ గెలుపొందాక ఇద్దరి మధ్య వర్గపోరు ఓ రేంజ్కు చేరిందట. ఇన్నాళ్లు చాప కింద నీరులా సాగిన వైరం ఇప్పుడు బహిర్గతమైందంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా వంశధార ఇసుక వాళ్లకు కాసులు కురిపిస్తుందనేది లోకల్ పొలిటికల్ సామెత. ఇక కూటమి అధికారంలోకి రాగానే ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టారు కలమట. నేరుగా అక్రమ ర్యాంపుల్లోకి వెళ్లి అక్కడి నుంచే అధికారులకు సమాచారం ఇచ్చి రచ్చ చేశారు. ఒడిశా ప్రభుత్వం పేరుతో ఉన్న నకిలీ బిల్లులను కూడా పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు. అక్రమ ర్యాంపులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ చెలరేగిపోయారు. ఎమ్మెల్యే గోవిందరావును బద్నాం చేయడానికి ఇసుక అక్రమ రవాణాను కలమట అవకాశంగా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. చివరకు విసిగిపోయిన గోవిందరావు తనకున్న 2 సొంత క్వారీలను కార్యకర్తలకు అప్పగించేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో ఇసుకపై పంచాయతీకి కొంతవరకు చెక్ పడింది. ఆ తర్వాత 2 వర్గాలు కొన్నాళ్లు సైలెంట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న పనులపై కలమట ఫోకస్ పెట్టారని సమాచారం. ఆయన ఈ మధ్య వరుస పర్యటనలు చేస్తూ రోడ్డు పనులను పరిశీలిస్తున్నారు. పలు గ్రామాలను కలుపుతూ వేస్తున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నేతలు ప్రజలతో కలిసి పరిశీలించారు. కొన్ని చోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ కలమట ఫైర్ అవుతున్నారు. నాణ్యత, ఇతర సాంకేతిక లోపాలను చూపుతూ అధికారులపై విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా సమాచార హక్కు చట్టాన్నే ప్రయోగించారు. 2024లో కూటమి సర్కారు ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారం తీసుకొని మరీ సమరమే అంటున్నారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే ఎంజీఆర్ టార్గెట్ గా కలమట చేస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ అధికారులకు, కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రచ్చ ఇంకా ఎటు దారి తీస్తుందోనని టీడీపీ వర్గాలు హడలిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ సీటే. అయితే ఇప్పుడు అక్కడ అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనే పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిందని టాక్. ఒకే సీటులో 3 నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. ఆ 3 నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న యుద్ధం గులాబీ పార్టీకి బిగ్ హెడేక్ గా మారిందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో గులాబీ టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే మైండ్ గేమ్స్ షురూ చేశారట. ఒకళ్ళనొకళ్ళు చిత్తు చేసేందుకు స్కెచ్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఒకే వరలో 3 కత్తులు, ఒకే నియోజకవర్గంలో 3 నేతలు, తగ్గేదేలే అంటున్న లీడర్స్. జూబ్లీహిల్స్ మే సవాల్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా సెగరేపుతోంది. నియోజకవర్గంపై పట్టు కోసం 3 నేతలు సై అంటే సై అంటున్నారు. గత ఎన్నికల అనుభవాలు, బై ఎలక్షన్ ఈక్వేషన్లు బేరీజు వేసుకుంటూ ఎవరికి వాళ్లు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారట. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనరల్ బాడీ సమావేశాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం జనరల్ బాడీ మీటింగ్ ని నిర్వహించకపోవడం కారు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. జూబ్లీహిల్స్ గులాబీ పార్టీలో అంతర్గత వర్గపోరు హైకమాండ్ కు పెద్ద పరీక్షలా మారింది అంటున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో రాజకీయ శూన్యత ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. గోపీనాథ్ ఉన్నంతకాలం పార్టీలో గ్రూప్ రాజకీయాలు బయటకు రాకుండా క్యాడర్ ను ఒకే తాటిపై నడిపించారు. గోపీనాథ్ మృతి తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో సీనియర్లను, స్థానిక నేతలను సమన్వయం చేసుకోవడంలో సునీత ఇబ్బంది పడినట్లుగా టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో గట్టి పట్టున్న మాగంటి కుటుంబం నుంచి వచ్చిన సునీత ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మహిళా కోటాలో తనకే ప్రాధాన్యం దక్కుతుందని, తనకు టికెట్ గ్యారంటీ అన్న ధీమాతో నియోజకవర్గంపై పట్టు కోసం సునీత పావులు కదుపుతున్నారని సమాచారం. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం రంగంలోకి దించింది.
దివంగత పీజీఆర్ వారసుడిగా జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో విష్ణువర్ధన్ రెడ్డికి సొంత ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన తన పాత క్యాడర్ ని యాక్టివేట్ చేస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో విష్ణు స్కెచ్ వేస్తున్నారట. మరోవైపు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన రావుల శ్రీధర్ రెడ్డి పార్టీలో సీనియర్ లీడర్ గా అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డారు. ఆయన కూడా జూబ్లీహిల్స్ సీటుపై కన్నేశారని సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతూ ఈసారి ఎలాగైనా టిక్కెట్ రేసులో తానే ముందంజలో ఉండాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారట. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో 3 ముక్కలాటతో పార్టీ అధిష్టానానికి తల బొప్పి కడుతోందట. ముగ్గురు నేతలు నియోజకవర్గంలో ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు అంతర్గత వ్యూహాలు అమలు చేస్తున్నారని టాక్. దీంతో మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో పడుతున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ లో ఈ ముగ్గురు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే ఇప్పటి నుంచే టికెట్ రేసు వేడెక్కింది అంటున్నారు.